ఇచ్చిన నెంబర్స్ ఏంటి? ఫస్ట్ది 17 మనము ఫ్యాక్టర్స్గా వేరే నెంబర్స్తో ట్రై చేయగలుగుతామా? ప్రైమ్ నెంబర్స్తో లేదు. 3 తీసుకున్నా లేదు, 5 తీసుకున్నా లేదు. సో కాబట్టి 17కి 17 ప్రైమ్ నెంబర్. కాబట్టి సో సింపుల్ మనం ఏం రాస్తామంటే 17 ఈస్ ఈక్వల్స్ టు హియర్ 17 into power of 1 into 1 to power of 1 రాస్తున్నాను. అట్లనే సేమ్ 23 అగైన్ సేమ్ థింగ్ 23 1s are 23. కాబట్టి ఏం రాయొచ్చు? 23 ఈస్ ఈక్వల్స్ టు 20 to the power of 1 into 1 to the power of 1 రాసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 29 కూడా సేమ్ థింగ్ 29 వేరే ప్రైమ్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి 29 తీసుకుంటాం. ఓకేనా ఇట్ సెల్ఫ్. సో కాబట్టి 29 ఈస్ ఈక్వల్స్ టు వాటికి రైట్ 20 to the power of 1 into 20 to the power of 1. క్లియర్. సో ఇప్పుడు మనం రాస్తున్నాము వరుసగా 17 అంటే ఏం రాస్తున్నాము? 7 to the power of 1 into 1 to the power of 1. అగైన్ 23 అంటే ఏం రాస్తున్నాం? 20 to the power of 1 into 1 to the power of 1. 29 ఈస్ ఈక్వల్స్ వాటికి రైట్ 29 to the power of 1 into 1 to the power of 1. సో ఇలా రాస్తున్నాం. రాసిన తర్వాత ఎల్సిఎం అంటే ఏంటి? గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ప్రతి నెంబర్ యొక్క గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఏవైతే ఉందో అది తీసుకోవాలి. ఇక్కడ మనకి ఎల్సిఎం ఆఫ్ 17, 23, 29. సో మనకి గ్రేటెస్ట్ ఏమున్నాయి? ఈజ్ ఈక్వల్స్ టు 17 into 23 into 29 into 1. సో ఆల్మోస్ట్ అన్ని పవర్స్ సేమ్ కాబట్టి ఇలా రాస్తున్నాం. క్లియర్. ఇప్పుడు వీటి మల్టిప్లికేషన్తో చూద్దాం. 23 into 17 3s are 51, 17 2s are 34, 39. So 391 into again what is 29. So 9 1s are 9, 9 9s are 81, and 9 3s are 27 plus 35. Again 2, 18 is 7, 9, 3, 12, 11. Clear. So 9, 3, 3, it is 13. Sorry. So 9, 1 plus 2, 3, 13. Again 3, 7, 10, 1, 11. So that is what? 1, 1, 3, 3, 9. So it is the LCM of these three numbers. Like that. So now HCF. What is HCF? HCF అంటే మనం స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది నెంబర్స్. సో మనకి ఏవైతే 3 నెంబర్లు ఉన్నాయో ఆ 3 నెంబర్లో స్మాలెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? S1 అనేది ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఉంది. 17 డిఫరెంట్, 23 డిఫరెంట్, 29 డిఫరెంట్. కాబట్టి ఓన్లీ 1 అనేది కామన్ ఫ్యాక్టర్. సో దాని మినిమం ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి సో మనం ఏం రాయొచ్చు అంటే HCF ఈస్ 1. 2 and 108. సో దీన్ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలి కాబట్టి ఫస్ట్ నేను 72 తీసుకుంటున్నాను. 72 2తో స్టార్ట్ చేస్తున్నాను. 2 3s are 6, 1 into this S again 2 18s are 2 9s are 3 3s are again 3 1. సింపుల్గా ఏం రాయొచ్చు మనం? 72 ఈజ్ ఈక్వల్స్ టు 2 into 2 into 2 into 3 into 3 into 1. ఓకే, ఎన్ని 2s? 2 cube into 3 square into 1 to the power of 1. అట్లనే సేమ్ 108 తీసుకుంటున్నాం. 2 5s are again 2 4s are again 2 2s are 2 17s are again 3 తీసుకుంటున్నా 3 9s are again 3 3s are 3 1s are. క్లియర్. అప్పుడు 108 ఏం రాసుకోవచ్చు? 2 into 2 into 3 into 3 into 3 into 1 రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే 2 square into 3 cube into 1 to the power of 1. 1 to the power of 1. సో ఇక్కడ మనకి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఎల్సిఎం అంటే ఏమంటాం మనం? ఎల్సిఎం ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో మనకి ఇక్కడ ఎల్సిఎం రాస్తున్నాను. ఎల్సిఎం ఆఫ్ 72 108 రాస్తున్నాను. మనకి అసలు ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 into 3 into 1 ఉన్నాయి కదా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, అండ్ 1. సో ఇక్కడ 2 యొక్క హైయెస్ట్ ఎంత ఉంది? ఇక్కడ
టూ క్యూబ్ ఉంది. సో కాబట్టి 2 క్యూబ్ ఇంటూ అండ్ నెక్స్ట్ 3 యొక్క ఎంత ఉంది, ఎస్ 3 క్యూబ్ ఇంటూ 1 to power of 1. సో 2 క్యూబ్ అంటే ఎంత 8. సో 3 క్యూబ్ అంటే ఎంత 27. సో 27 ఇంటూ 8, 27 of 8. So 56. Yes, that is what? 8 7s are 56, 8 2s are 16, 16 plus 5 21. That is what? 216. Clear? That is the LCM. So మరి ఇక్కడ HCF అంటే ఏమవుతుంది, HCF. సో HCF అనేది మనం ఇక్కడ ఏం రాసాము, దట్ ఈస్ వాట్ 17కి ఏమో 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ రాసినాం. అండ్ ఇక్కడేమో 108కి ఏం రాసినాం మనం 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ రాసినాం. అగైన్ 1 to power of 1 and 1 to power of 1. సో కాబట్టి ఇక్కడ HCF ఏమవుతుంది అంటే మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 3 ఉంది, ఇక 2 క్యూబ్ ఉంది, 2 స్క్వేర్ ఉంది. మినిమం ఎంత రాయాలి కాబట్టి 2 స్క్వేర్ రాసినాం. అండ్ ఇక్కడ ఎంత ఉంది 3 స్క్వేర్. సో కాబట్టి 4 ఇంటూ 9 దట్ ఈస్ వాట్ 36. సో HCF ఎంత 36, ఇదేమో 216. HCF కనుక్కోవాలి. ఏ నెంబర్స్ది 8 9 25. సో ఫస్ట్ వీటి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం 8 తీసుకుంటున్నాం. క్లియర్? 2 4s are, అగైన్ 2 2s are, అగైన్ 2 1s are. సో అంటే ఏం రాసుకోవచ్చు, 8 is equals to we can write 2 into 2 into 2 and 8 is equals to what, we can write 2 cube into 1 water maybe. 8 is equals to 2 cube. And next thing is 9. So 9 తీసుకుంటున్నాను. Again 3 3s are, again 3 1s are. So 9 అంటే ఏం రాసుకోవచ్చు, 3 into 3 into 1 or 9 is equals to what you can write 3 square. Clear? And again now 25 రాస్తున్నాను. 5 5s are, again 5 1s are. సో 25 అంటే ఏం రాసుకోవచ్చు మనం 5 స్క్వేర్ రాసుకోవచ్చు. 5 into 5 25 is equals to 5 into 5 రాసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ 5 స్క్వేర్. క్లియర్? సో దెన్ దీని ఏం రాస్తున్నాను, 25 is equals to 5 స్క్వేర్ into 1 ఆల్సో వీ కెన్ రైట్. క్లియర్? సో ఇక్కడ చూడండి ఒకసారి, 2 4s are 8, అగైన్ 2 2s are 4, 2 1s are 2. ఓకే, దాని రాసాం 8 is equals to 2 into 2 into 2 రాసాం. అప్పుడు మనకి ఎప్పుడైతే పవర్ 1 1 1 ఉంటుంది, బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ యాడ్ చేయాలి కాబట్టి 2 క్యూబ్ అవుతుంది, ఇంటూ 1 రాసిన. నెక్స్ట్ మళ్ళీ 9 తీసుకుంటున్నాం. 3 3s are 9, అగైన్ 3 1s are 3 కదా. అప్పుడు 9 is equals to ఏం రాయొచ్చు, 3 into 3 రాయొచ్చు. అప్పుడు 9 is equals to 3 స్క్వేర్ రాయొచ్చు. దాన్ని ఇంటూ 1 to power 1 కూడా రాసుకోవచ్చు. క్లియర్? అదేవిధంగా 25 తీసుకున్నాం. 5 5s are 25, అగైన్ 5 1s are 5. 25 is equals to 5 into 5. దీని రాస్తున్నాను 5 స్క్వేర్ రాస్తున్నాను. దెన్ 25 is equals to 5 స్క్వేర్ into 1 to the power of 1 కూడా రాసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు ఈ మూడింటి దగ్గర రాస్తున్నాను. 8 అంటే ఏం రాశాను, 2 క్యూబ్ into 1. అండ్ నెక్స్ట్ 9 అంటే ఏం రాస్తున్నాను, 3 స్క్వేర్ into 1. అగైన్ 25 అంటే ఏం రాస్తున్నాను, 5 స్క్వేర్ into 1 ఆర్ 1 to the power of 1 రాసుకుందాం. ఓకే, సో ఇప్పుడు LCM అంటే ఏమన్నాం, ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నాం. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ LCM రాస్తున్నాను. సో ఇక్కడ ఎంత ఉంది, హైయెస్ట్ 2 క్యూబ్, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 1 ఉంది. ఓకేనా? సో మ్యాక్స్ 2 ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎంత ఉంది, పవర్ 3 ఉంది కాబట్టి 2 క్యూబ్ రాసినాం. 3 అక్కడ ఒక చోటే ఉంది, దాని పవర్ ఎంత ఉంది, మ్యాక్సిమం 2 ఉంది. అండ్ 5 ఎంత ఉంది, 2, అగైన్ 1 to the power of 1. సో దెన్ వాట్ యూ కెన్ రైట్, ఇక్కడ 2 క్యూబ్ అంటే 8 అండ్ 3 స్క్వేర్ అంటే 9 అండ్ దిస్ ఇస్ వాట్ 25. సో 8 into 9 into 25. సో మనకు తెలిసింది కదా, 25 into 8, 8 4s are 40 and 8 2s are 16, 200. So again 200 into what you have 9. Yes, what is 0 0
దట్ ఈస్ వాట్ 1800. సో ఇక్కడ మరి హెచ్సిఎఫ్ అంటే ఏమంటున్నాం, ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది నెంబర్స్. సో ఇక్కడ ఏవైతే మనం ఇక్కడ 8 తీసుకున్నాము, 9 తీసుకున్నాము, 25, వీటిలో స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ 2లో 1లో ఏది స్మాలెస్ట్, ఏది 1. 9లో 3 1 ఉంది, లీస్ట్ వన్ ఏది S1. అండ్ 25 తీసుకున్నాం, 5 స్క్వేర్ ఇంటూ 1 ఉంది, అంటే 1 to power of 1, 3 1 కంపేర్ చేసినప్పుడు దిస్ ఇస్ ద మినిమం, అగైన్ దిస్ ఆల్సో మినిమం అండ్ దిస్ ఆల్సో మినిమం. సో కాబట్టి ఈ మూడిట్లలో ఏవైతే లీస్ట్గా ఉన్నటువంటి ఆర్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఈ మూడిట్లో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి 1, దాని యొక్క లీస్ట్ ఎంత ఉంది 1. సో కాబట్టి ఇక్కడ మనము హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 9, 25 కెన్ బి రిటన్ యాజ్ 1. ఆఫ్ మెథడ్. సో ఇచ్చిన నెంబర్స్లో ఫస్ట్ నేను 12 తీసుకుంటున్నాను, ఆ 12 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి as factorization method ద్వారా. So now we will take some here. Now it is I am going to take first 2 6 are as 12, and again 2 3s are, so again 3 1s are. So that's why we can write 12 can be written as the here what is 2 into 2 into 3 into 1. That means what 12 is equals to 2 square into 3 to the power of 1 into 1 to the power of 1. Clear? And now next thing 15. ఇదే విధంగా మనం 15 ఫైండ్ అవుట్ చేయాలి. మనము 3 తీసుకుంటున్నాను, 3 5s are 12, again 5 1s are 5. Clear? Now what you can write, 15 is equals to here 3 into 5, 3 into 5. So in the same manner we will find out the 21. So 21 తీసుకుంటున్నాం, again 3 is the minimum prime factor, so 3 7s are 21, again 7 1s are. Then what you can write, 21 is equals to what you can write, 3 into 7 we can write. So ఇప్పుడు మనము ఈ మూడిటి ఒకసారి రాద్దాం. 12 is equals to what we can write, 2 square into 3 to the power of 1, and next 15, that is equals to what you can write, 3 into 5, and again 21, 3 into 7, 3 into 7. సో ఇక్కడ మనం చూడండి ఏం లేదంటే అర్థమైంది, పవర్ ఎంత ఉన్నట్టు 1 1 1 1. క్లియర్? సో ఆబ్వియస్ ఇక్కడ మనకి ఏవైతే రాస్తున్నామో ఎల్సిఎం అంటే ఏం రాయాలి, ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏవైతే 2 స్క్వేర్ తీసుకున్నాం, 3 to the power of 1 ఉంది, హైయెస్ట్ పవర్ ఏముంది 2 స్క్వేర్ ఉంది, కాబట్టి ఇక్కడ మనం రాస్తున్నాం అంటే 2 స్క్వేర్ ఇంటూ, సో వీటిలో ఇక్కడ ఎంత ఉంది ఎస్ 5 ఇంటూ మళ్ళా 21లో 7 we can write. So then 4 into 5 into 7, LCM, least common multiplier. So how we can write here, simply we have factors like this. Clear? సో ఇక్కడ 2కి మ్యాక్సిమం ఏమన్నాడు, గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నాడు. సో కాబట్టి ఇక్కడ గ్రేటెస్ట్ ఎంత ఉంది 2 స్క్వేర్ ఉంది, అండ్ 3లో గ్రేటెస్ట్ పవర్ ఎంత, అగైన్ 1 ఓన్లీ. ఓకే, 5లో గ్రేటెస్ట్ పవర్ ఎంత ఉంది 1 ఓన్లీ, S1. సో సింప్లీ వాట్ యు కెన్ రైట్ హియర్ 4 into 3 into 5 into 7. So obviously here 15 into 4 into 7, that is equals to what, 60 into 7, that is equals to here 4 to 0. That is the LCM by the prime factorization of method. So next మనం ఇక్కడ HCF అంటే ఏమన్నాం, ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఈ 12 15 21లో మనకి లీస్ట్ కామన్ ఏముంది ఫ్యాక్టరు 3. సో లీస్ట్ పవర్ ఎంత ఉంది 1. సో కాబట్టి ఈ మూడిట్లలో మనకి ఏవైతే కామన్ ఉందో స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు ఈ 12 15 21లో మనకి ఏవైతే కామన్ ఫ్యాక్టర్ దాన్ని హెచ్సిఎఫ్ ఎలా మెన్షన్ చేస్తామంటే సింపుల్గా కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ దానికి లీస్ట్ పవర్ ఉండాలి, కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత 3. దట్స్ సింపుల్.